హల్లెలూయా. మళ్ళీ చందన ఆ చరణాన్ని చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ చరణం. బాధింపబడినను నోరు తెరవలేదు, నోరు తెరవలేదు. హల్లెలూయా. ఫస్ట్ అంశం ఏంటంటే, మన యేసు ప్రభు ఎవరు అని మనం గమనించగలిగితే, మౌనమైన వంటి గొర్రె పిల్ల, మౌనంగా ఉన్నారు అంటే అలా ఒక అద్భుతం జరుగుతుంది. మొన్న ఎప్పుడో భీమన్న గారు నాతో అన్నాడు, రాజకీయ నాయకులు కొంతమంది మౌనంగా ఉంటే ఏదో మొత్తం మీద ఏదో జరుగుతుందని అర్థం. ఒక మేధావి, మా నకలు చూడాల, ఒక మేధావి, ఒక ఉన్నత స్థితి గల వ్యక్తి, ఒక అధిపతి, అధికారి మౌనంగా ఉన్నాడు అనుకో, ఏదో జరుగుతుందని అర్థం. ఈ కొంతమంది బడాయిగా మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు ఎవరు అని ఈరోజు మనం ఈయన ధ్యానం చేయగలిగితే, యేసు ఎవరు అని గమనించగలిగితే, ఎవరయ్యా ఆయన? నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు అంటే మౌనమై ఉన్న దేవుడు. మౌనముగా ఆయన ఉండి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ఉండగలవా? స్కూల్లో ఇలా గిచ్చిరనుకో బ్యాని అడుస్తావు. ఎవరైనా నేను నిందించిరనుకో మీ అమ్మ నాన్నకి ఇమీడియట్గా చెప్పేస్తావు. ఈరోజు యేసు క్రీస్తు ఎవరు అని మనం ఈరోజు తలంచి ఆయన గురించి మనం ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే, మౌనమైన గొర్రె పిల్ల, మౌనముగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఒక ఆశ్చర్యము జరగబోతుంది. నేను ప్రకటిస్తున్న దేవుడు మౌనముగా ఉంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఒక అధికారి చెప్తున్నాడు, నువ్వు మౌనంగా ఉండవేందు బాబు, లేఖనాలు నెరవేర్చినట్లు అంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథం ఒకసారి గమనించండి, 8వ అధ్యాయం 32వ వచనం. మైక్ చదవండి త్వరగా. మైక్ చదవండి, మైక్లో చదవండి, దగ్గర కూర్చోండి. ఆయన గొర్రె వల్లే వదకు తేబడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. గమనించండి, 8వ అధ్యాయము 32వ చరణం చూడండి. 32వ చరణం 8 అపోస్తలులు. ఆయన అది సంగతి. అతడు లేఖనం నా ప్రియమైన వారలారా, మనము ఆ లేఖనాల్లో మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? మౌనముగా తప్పు చేయవారు, తప్పు చేసిన వారు, కొంతమంది తప్పు చేస్తే మౌనం అయిపోతారు, వాళ్ళ నోరు మూయబడుతుంది. అప్పుడు దాకా వాళ్ళ మాటలు వాళ్ళు చలావో అంటారు. కానీ యేసు ప్రభు ఎవరంటే ఏ తప్పిదము చేయలేదు, ఏ నేరము చేయలేదు. ఆయన అక్కడ నిలిచి, ఏమయ్యా ఇంకన్నా నోరు తెరిచి మాట్లాడయ్యా అంటే, ఆయన అంటుండే అధికారి మిక్కిలి ఏమన్నా తెలుసా, మిక్కిలి ఆశ్చర్యపడిపోయాడట. మిక్కిలిని ఆశ్చర్యపరిచాడు దేవుడు. 27వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడిన మాట. ఆయన ఆశ్చర్యపరిచాడు. కనుక యేసు ప్రభు మౌనముగా నేర్పించాడు సంఘానికి. యేసు ప్రభువు ఎంతటి నేరము నీ మీద మోపినా,
ఎంతటి తప్పిదము నీ మీద మోపినా, నీ భర్త నీ మీద ఒక తప్పిదము మోపినా, నీ భార్య నీ మీద ఒక తప్పిదము మోపినా, నీ సంఘస్థులే నీ మీద ఒక తప్పిదం మోపినా, నువ్వేమైపోవాలంటే మౌనమైపోవాలి. మౌనము దేనికి అంగీకారము? కోర్టులో, సుప్రీంకోర్టు, హైకోర్టులో మౌనంగా ఉంటే ఆ తప్పిదమని ఒప్పుకున్నట్లు. యేసు ప్రభు ఏ నేరము చేయకపోయినా గొర్రె పిల్ల ఏమైపోయిందంట? మౌనమైంది. మౌనమైంది దాని అర్థం ఏంటి? తప్పిదము చేసావా అని అన్ని అందరికనుంటే గమ్మునున్నాడు. ఎప్పుడు నోరు తెరిచాడు తెలుసా? నీవు రాజువా అని అన్నాడు ఒక ఆయన. ఎస్, నేను రాజునే. చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా. నేను రాజునే, రాజులకు రాజును. మరి తెంచుకు వెళ్ళొచ్చు కదా, లేఖనాలు నెరవేర్చబడేటట్టుగా నా తండ్రి నన్ను అప్పచెప్పాడు ఈ ప్రాంతానికి. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఒక నేరము నీ మీద మోపినప్పుడు నీవు మౌనమై ఉన్నదే ఓ గొప్ప అద్భుతం. ఉండగలుగుతావా? పరిగెత్తుకొని వెళ్తావు. ఓ మా పిల్లలు ఎలాంటి వాళ్ళ, అలాంటి వాళ్ళ, మా బిడ్డలు నేను అలాంటి దాన్ని, అలాంటి వాడా ఏమనుకుంటున్నావు? మా బలగం ఏంది, నా బలం ఏంది, నన్ను నేనంటే ఏదనగలవు? యేసు ప్రభు చిటికేస్తే సైన్య సమూహములు పరలోకము నుంచి క్షణాలలో దిగి రాగలవు. ఏ గొర్రె పిల్ల గురించి చెప్తున్నా నేను? మౌనమైన గొర్రె పిల్ల. మౌనమైన అంటే ఒక గొర్రె పిల్ల తప్పిదము చేసినా చేయకపోయినా అది మౌనమైపోతుంది అంతే. ఆ పిలాతు అంటాడు, ఏ నేరము నీ దగ్గర లేదు, ఏ తప్పిదము నీ మీద మోపోవాలన్నా మా వల్ల కావట్లేదు బాబు. నువ్వు క్రీస్తు వంట కదా, దేవుడు వంట కదా, ఈ ఏంటి అసలుగా మౌనమైపోయావు? మాట్లాడు. ఏం మాట్లాడలేదు, కామను చూస్తా ఉన్నాడు. నిన్ను చూస్తుంటే జాలవుతుంది బాబు, ఏంది మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఇది మాట్లాడే సమయము కాదు. ఎవరైనా సరే విశ్వాసులారా, ఒక నింద మన మీద వేసినా, మన మీద ఒక నింద మోపినా, మన పరిస్థితులు బాగలేకపోయినా అప్పటికి ఆ క్షణానికి మనం మౌనంగా ఉండాలి. ఆ తర్వాత 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 1 రోజు, 2 గంటలు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు జరిగిన తర్వాత దాని యొక్క పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే అంటున్నాడు లేఖనాలలో ఏమని? నిన్ను ముట్టినవాడు నన్ను 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 ముట్టినట్టు నా కనుపాపను ముడతాడు. నా సేవకుని కానీ, నా సేవకుని పిల్లలు కానీ, యేసు రక్తము చేత కడగబడిన విశ్వాసులు కానీ ఎవడైనా క్రైస్తవులను ముడితే నన్ను ముట్టినట్టు, నా కనుగుడ్డును ముట్టినట్టు. జాగ్రత్త సుమి, ప్రపంచం అల్లకొల్లారం అవుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా గ్రంథములో రాయబడిన లేఖనం ఇది. ఈ రోజేదో అనుకుని జరిగినది కాదు ఇది. వందల సంవత్సరాల క్రితం ఈ మాట రాయబడినది. నా ప్రియమైన వారలారా, ఈ అధ్యాయం ఒక అతని చదువుకుంటూ వెళ్తున్నాడు. ఒక రోజున కొత్త నిబంధనలో ఒక నపుంసకుడు ఈ అధ్యాయం చదువుతూ వెళ్ళాడు. తెలుసా ఆ విషయం? ఇదే అధ్యాయము చదువుతూ వెళ్ళాడు. ఆ విషయాలన్నీ చాలా గుప్తంగా రాయబడి ఉన్నాయి. ఈరోజు మౌనము కావటమేంది? నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుడు కదా. ఒక దైవజనుడు మౌనమైపోయాడు.
బజార్లో ఊరేగించారు. ఆ అమ్మాయిని తీసుకుని, ఒక చంటి బిడ్డని తీసుకుని, ఈ దైవజనుడే నాకు గర్భం చేశాడు, బిడ్డకు తండ్రి అని చెప్పింది. ఆ దేశంలో మౌనమైపోయి, పరిస్థితులన్నీ తారుమారిపోయి, ఆ సేవకుణ్ణి ఎంతగా బీభత్సంగా చేస్తారని బీభత్సం చేశారు. తర్వాత ఆ నేరము మోపిందే ఆమెతో ప్రభు మాట్లాడాడు. ఎవరో డబ్బులు ఇస్తే, ఎవరో చెప్పమంటే, ఎవరో ఏదో చెయ్యమంటే నువ్వు ఒక సేవకుడి మీద నేరం మోపావు. ఏం జరిగింది తెలుసా? లాస్ట్కి ఆ దేశంలో ఈ రోజున హిందువులు అనేవాడు లేకుండా ఆయన యొక్క మౌనానికి ఆ దేశమంతా క్రైస్తవ దేశముగా మారింది. చప్పట్లు కొట్టు గట్టిగా హల్లెలూయా. ఒక నింద మోపబడిన దైవజనుడు మౌనమైపోయినప్పుడు, అతను చనిపోయిన తర్వాత సగం గుండె ఆ ఊరిలో సమాధి చేశారు, సగం గుండె తీసుకెళ్ళి వారు తీసుకెళ్ళి సమాధి చేసుకున్నారు. ఆ రోజు ఏం చెప్పలేదు. యేసేపుపై ఒక నింద మోపినప్పుడు యేసేపు రాజు దగ్గరికి వెళ్ళి నీ భార్య నన్ను ఇలా అన్నది చెప్పలేదు, నీ భార్య నాపై నింద మోపిందని చెప్పలేదు. ఆ సమయం లేదు. వెంటనే ఆ నిందను అంగీకరించాడు. యేసేపు మౌనమైపోయాడు. ఏమని చెప్పకుండా ఏమన్నాడు? చెప్పండి అంటే, ఏం చెప్తావయ్యా, ఆమె తక్కువమా, ఆమె రాజు భార్య. రానమ్మే ఒక నింద మోపినప్పుడు నేను పేదవాడిని, నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు ఏం చెప్పేది లేదు, తీసుకెళ్ళండి, జైలుకి తీసుకువెళ్ళండి. ఒకసారి అక్కడ ఉన్న మీ చేతులు ఎత్తండి, ఆకాశం వైపు స్తోత్రం చెప్పు గట్టిగా. ఎడమ చెయ్యి కూడా ఎత్తండి ఒకసారి, కుడి చెయ్యి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ దినం రానే వస్తుంది. మౌనముగా ఉన్నాడు, చెరలో ఉన్నాడు. మౌనముగా ఉన్న యేసేపు ఎక్కడున్నాడమ్మా? చెరలో ఉన్నాడు. మౌనముగా ఉన్న యేసయ్య సిలువలో ఉన్నాడు. ఒక అతని చెరలో ఉన్నాడు. యేసేపు అనగా యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నవాడు. ఒక నిందను మోపబడి ఆ విషయంలో గొర్రె పిల్ల వలె మౌనముగా ఉన్నాడు. కట్టుకోడి దగ్గరికి వెళితే ఇంకా కిందకు ఉంగిపోద్ది తలకాయ. వాడు కత్తిని ఊరుతూ ఉంటుంటే ఇంకా దగ్గరికి పోతుంది, వాడి దగ్గరికి పోతుంది, పారిపోదు. కత్తిని ఊరి వాడి దగ్గరికి పోయి పారిపోదు గొర్రెపిల్ల. ఎప్పుడో తీస్తావు అని అడుగుతుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితాలలో ఎన్నో ఇబ్బందులు, విరుకులు వస్తాయి. కానీ మౌనంగా ఉన్నాడు. ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనము ఎవడికి అర్థం కాలేదు, ఆ రాజు వారికి వచ్చింది. ఆ దర్శనమునకు కళ చెప్పే, భావం చెప్పేవాడు లేడు. ఉన్నాడు అంటే అదిగో జైల్లో ఉన్నాడు. ఎవరు? మౌనముగా ప్రార్థన చేసుకుంటున్నాడు. అతని పేరు జోసెఫ్. హల్లెలూయా. అతని పేరు